రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల అక్రమాలపై స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఆక్రమించింది ఎంతటి వారైనా సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని తెలిపారు. మనం చేసే పని భవిష్యత్ తరాలకు ఇచ్చే వరమన్నారు. ఇక ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా వ్యవహరించడం లేదని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కడ సంస్కృతిని పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైన